హలో ఫ్రెండ్స్. సో ఈ చిన్న మెసేజ్ షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సో మీరు కూడా సఫర్ అయితే కంపల్సరీ సో ప్రాసెస్ ఫాలో కండి. సో మీకైతే ఇప్పుడైతే తెలుసు కదా వైరల్ ఫీవర్లు ఉన్నాయి. సో మీకైతే 1 డే 2 డే వైరల్ ఫీవర్ ఉండి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇట్లా ఉన్నాయా? సో కంపల్సరీ మీరైతే టెస్ట్ అయితే చేసుకోరి. టెస్ట్ చేసుకున్నాకనే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసుకోరి. టెస్ట్ లేనిది మీరు ఆర్ఎంపీ డాక్టర్లతో ఇంజక్షన్లు తీసుకుంటారు. సో అది ఇంజక్షన్ తీసుకున్నప్పుడే సో 1 అవర్ 2 అవర్ మీకు హెల్త్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ నైట్ కాగానే జ్వరం అనేది వచ్చిందా సో కంపల్సరీ టెస్ట్ చేసుకోరి. సో ఆ టెస్ట్లో అనేది టైఫాయిడా లేకపోతే మలేరియానా లేకపోతే డెంగ్యూనా సో ఏదైనా ఒకటి రిజల్ట్ అనేది వస్తాయి. ఒకవేళ లేకున్నా కానీ వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు సో ఆ విధంగా ఉన్నా కానీ మీరైతే ట్రీట్మెంట్ అయితే తీసుకోరి. అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే సో కంపల్సరీ మీరైతే ఎనర్జీ అనేది తగ్గద్దు. సో వాటర్ అనేది తీసుకోవాలి. గ్లూకోజ్ వాటర్ అనేది కంపల్సరీ, ఓఆర్ఎస్ ఉంటాయి కదా సో ఆ ప్యాకెట్లు అనేది కంపల్సరీ సో డ్రింక్ అయితే చేసుకోవాలి. ఓకేనా? సో ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్లు ఇప్పుడైతే చాలామందికి వైరల్ ఫీవర్లు ఉన్నాయి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ కావు. మీరైతే జాగ్రత్తగా సో ఉండి ఫస్ట్ అయితే టెస్టులు చేసుకోరి. ఎందుకంటే టెస్ట్ చేసుకున్నాకనే సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఎందుకంటే ఈ చిన్న మెసేజ్ నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే సో ప్రతి ఒక్కరికి తెలవాలి. సో ఇలా ఏమీ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ మీరైతే టెస్ట్ చేసుకోరి. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనకు అన్ని విధాలుగా అవైలబుల్ ఉన్నాయి. అన్ని విధాలుగా వాళ్ళు కూడా టెస్టులు చేస్తారు. గ్లూకోజ్ కూడా పెడుతున్నారు మనకు. ఓకేనా? సో మీరు కూడా సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.